వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రజలకి 100 రోజుల మంచి పరిపాలన కార్యక్రమం పేరు పెట్టుకుని వాళ్ళ పార్టీ ఆఫీసులో ఆ మంచి పరిపాలనకు సంబంధించిన విషయాలు చెప్పడానికి అలా చెప్తే ప్రజలు ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ నువ్వు చేసిన మంచి పరిపాలన ఏంటో 100 రోజుల్లో చెప్పమని అడుగుతారేమో అని దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నాడు. ఒకసారి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేస్తే చావు తప్పు కన్నీళ్ళు అట్టుపోయినట్టుగా అతని మీద బ్లాస్టింగ్ జరిగినా కూడా అతను ఇంకా బుద్ధి రాలేదు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. అటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని అక్కడ ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం, ఆ లడ్డూ ప్రసాదం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తారు. వెళ్ళిన ప్రతి భక్తులు కూడా ఏదో ఇంకొక 4 లడ్డూలు ఎక్స్ట్రా తీసుకుంటే బాగుండు, అక్కడ మన భక్తులకి, మన స్నేహితులకి, బంధువులకి పంచవచ్చు, వాళ్ళు ఎంతో భక్తితోటి తీసుకుంటారు అనే భావంతో అక్కడ లడ్డూ తీసుకెళ్తారు. ఎవరన్నా మనకి లడ్డూ ప్రసాదం ఇస్తే కాళ్ళకున్న చెప్పులు తీసేసి ఎంతో శ్రద్ధతోటి ఆ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని తిని మనం ఆ భగవంతుని దర్శించుకున్నట్టుగా భావిస్తాం. అటువంటి ప్రసాదాన్ని దాన్ని ఎవరికో ఆపాదించేసి దాన్ని ఆ బురద జల్లేసి ఆ ప్రసాదాన్ని భ్రష్టు పట్టించేసి గత ప్రభుత్వం మీద అది ఆ బురద రాసేద్దామని ఒక కుటిలమైన దుర్మార్గమైన ఇంకా అంతకంటే నీచమైన మరి సంస్కృతితోటి దాన్ని రాజకీయం చేస్తున్నాడంటే నిజంగా చాలా నేను ఒక ఎండోమెంట్ మినిస్టర్గా చేసి ఎంతో బాధ తృప్త హృదయంతో చెప్పవలసిన పరిస్థితి. నువ్వు అధికారంలో ఉన్నావు, ఇవాళ నెయ్యి సప్లై అన్నది నువ్వు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు సప్లై చేశారు? 2019 నుంచి 2024 వరకు ఎవరు సప్లై చేశారు? ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు కలుగుతున్న ఎవరు సప్లై చేస్తున్నారు? అది ఒక గ్లోబల్ టెండర్ పిలిచి ఆ టెండర్లో స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ప్రతి కన్సైన్మెంట్కి కూడా ఒక నెయ్యే కాదు, ప్రసాదానికి ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా, అన్నప్రసాదానికి ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ప్రతిదానికి స్పెసిఫికేషన్స్ రాసుకుని టెండర్ పిలిచేటప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుని దానికి సంబంధించి ఏదైనా తేడా ఉంటే ఇమీడియట్గా రిజెక్ట్ చేసి, ఎందుకంటే కేజీ 2 కేజీలో కొనేది కాదు కదా తిరుపతి అంటే టన్నులు కొద్ది తెప్పిస్తారు. ఏ కన్సైన్మెంట్ తేడా వచ్చినా వెనక్కి రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ నెయ్యి అన్న నువ్వు చెప్పే పెద్ద వెర్షన్ కూడా జూలై నెలలో 14వ తారీఖున టెస్టింగ్ పంపించాను, 17వ తారీఖున NDDP నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించాను, వాళ్ళు 21వ తారీఖు 22వ తారీఖు రిపోర్ట్ పంపించారు. జూలై 22కి ఇవాళ ఎన్ని నెలలు అయింది? 2 నెలలు పూర్తయిపోయింది కదా. నువ్వు జూలై నెల 22వ తారీఖున వచ్చిన రిపోర్ట్ని తొక్కుపెట్టడం చూసిన పని ఏంటి? ఇప్పుడు దాంట్లో ఏం తేడా వచ్చిందన్నది చెప్పాలి కదా. వాడు అక్కడున్న ఈవో సాక్షాత్ ఈవో ప్రకటించాడు కదా, దీంట్లో కొంత ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ కలిసినట్టుగా ఉంది, దాన్ని రిజెక్ట్ చేశామని. నువ్వు ఆ క్వాలిటీలో తేడా వచ్చిందని కదా నువ్వు రిజెక్ట్ చేసావు. రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు దాన్ని రాజకీయ అంశంగా ఒక దిగజారిపోయిన రాజకీయాలకి, నీ యొక్క చేతకాన్ని, నీ ఫెయిల్యూరు 100 రోజుల పరిపాలనకి ప్రజలు నిలదీస్తారేమో అని భయపడిపోయి ప్రజలకి సమాధానం చెప్పుకోలేక నీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడ ప్రజలు నిలదీస్తారేమో అని
నువ్వు ఇవాళ ఇటువంటి దౌర్భాగ్యమైన రాజకీయానికి తెరలేపావా? తిరుమల తిరుపతి ఒక స్ట్రీమ్ లైన్డ్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ జరుగుతూ ఉంది. సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ మందిరం కట్టారు. రామ మందిరానికి లక్షలాది మంది భక్తులు అక్కడ దర్శించడానికి వెళ్ళారు. ఆయన మధ్యలోకి వచ్చింది అక్కడ ఉన్న అయోధ్యలో ఉన్న ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ సభ్యులు కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఆలోచించింది ఏంటంటే తిరుమల తిరుపతిలో ఒక సక్రమైన సుశిక్షితమైన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ జరుగుద్ది. అక్కడున్న నిపుణుల్ని అధికారుల్ని ఇక్కడికి రప్పించి దీన్ని ఎలాగ స్ట్రీమ్లైన్ చేసి అయోధ్యను కూడా ఒక పవిత్రమైన స్థలంగా వేలాది మంది లక్షలాది మంది వచ్చినా తట్టుకునేలాగా ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలనే పరిస్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నది తిరుమల తిరుపతి నుంచి అధికారులను రప్పించుకుని వారం 10 రోజులు అక్కడ ఉంచుకుని దానికి సంబంధించిన మెలుకులు, దాని క్యూ లైన్ ఏర్పాట్లు, భక్తులకి అన్నప్రసాదాల ఏర్పాట్లు, దాని క్వాలిటీ అన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇవాళ నువ్వు చేస్తున్న రాజకీయం ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు లక్షలాది రూపాయలు పట్టుకుని ఖర్చు పెట్టి ఒకసారి స్వామి దర్శనం చేసుకోవాలని ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చి దర్శనం చేసుకుని అక్కడ లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించి స్వీకరించే పరిస్థితి. ఇవాళ అటువంటి మనోభావాలన్నీ కూడా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలని దెబ్బకొట్టేస్తున్నావు ఈ రాజకీయం కోసం. నీకు దేవుడి మీద భక్తి ఉందా? నీకు దేవుడి మీద భక్తి ఉంటే ఎవరైనా సరే బూటికాళ్ళతో దండం పెడతాడా? దేవుడికి బూటికాళ్ళతో కొబ్బరికాయ కొడతారా? నువ్వు బూటికాళ్ళతోటి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు బూటికాళ్ళతోటి దేవాలయానికి వెళ్ళే సంస్కృతి నీది. ఇవాళ నిజంగా ఒకవేళ ఏదైనా కన్సైన్మెంట్లో వాళ్ళు పంపించిన మన కాంట్రాక్ట్ ప్రకారం ఎవరైనా నెయ్యి సప్లై చేశాడా, కందిపప్పు సప్లై చేశాడా, బియ్యం సప్లై చేశాడా, ఇతర శనగపప్పు సప్లై చేశాడా, ఏదైనా క్వాలిటీలో తేడా ఉందంటే క్వాలిటీ వెరిఫై చేసి రిజెక్ట్ చేయాలి. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి, ఆయనకు అవసరమైతే లోపల వేయాలి, వాళ్ళ మీద ఫైన్ వసూలు చేయాలి. నీకు వసూలు చేసే అధికారంలో ఉన్నావు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా అది రాజకీయ నీ హయాంలో జరిగిన తప్పుని ఎవరి మీద రుద్దాలనుకుంటున్నాను అంటే నీ చేతగాని 100 రోజుల పరిపాలనలో ప్రజలు ఎంత నిన్ను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుని వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇదేదో ఒక డిస్కషన్ టాపిక్ లాగా తీసుకొచ్చి తప్పుడు రాజకీయం చేయడం అన్నది నీకు 45 సంవత్సరాల నుంచి అలవాటు కాబట్టి ఎప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి నీకు కావలసిన భజన చేసే ఎల్లో మీడియా ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు జరుగుబాటు చేసుకుంటున్నారు.